బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమ సభలో బాల్కా సుమన్ నాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు బాల్కా సుమన్ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. బాల్కా సుమన్ ఎంతటి వాడు మా ముఖ్యమంత్రి కాలి గోటు కూడా సరిపోడు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కూడా ఈరోజు ఒక తెలంగాణ మాట మీద, తెలంగాణ ప్రభుత్వం మీద, తెలంగాణ వాయిస్ మీద, తెలంగాణ వస్తే ప్రజలు బాగుపడతారని వాయిస్ మీద తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయ్యింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఒక కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి ఒక పర్సనల్ యాక్టివిటీ మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయిన శక్తి ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి. కానీ తెలంగాణను అడ్డుపెట్టుకొని ముఖ్యమంత్రి నీచమైన ముఖ్యమంత్రి అయిన మన కేసీఆర్ గారు ఈరోజు బాల్కా సుమన్ గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారిని అనడానికి ఎంతవరకు సమంజసం కాదు. ఈరోజు మన ముఖ్యమంత్రిని కాలి గోటి కూడా సరిపోరు అని చెప్పి అన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాలి బాల్కా సుమన్ కానీ ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కాలి గోటి కూడా సరిపోడు. ఎందుకంటే ఒక ఉద్యమం చేసుకుంటూ వచ్చే నాయకులు ఈరోజు రేవంత్ రెడ్డి. కానీ ఒక పార్టీ, ఒక తెలంగాణ వే మీద వచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి 120 చరిత్ర ఉంది. ఈ 120 చరిత్రలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది నాయకులు వచ్చారు. అందులో రేవంత్ రెడ్డి కూడా ఒక వాయిస్ తోటి ఒక మన ముఖ్యమంత్రి దాన్ని దృష్టిలో పెట్టుకొని అతన్ని అనడానికి మన ఎంత సమాచారం కాదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.